క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో అందరికీ శుభములు వందములు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. అలాగే ముఖ్యంగా మన యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు బిఎల్ రాజు గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకొంచు నేటి అనుదిన బైబిల్ పఠన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. మరి 2026 సంవత్సరము నూతన మాసం 2026 సంవత్సరం మొదటి తేదీలో మరి నూతన తీర్మానాలని మరి స్థానిక సంఘంలో దైవ సేవకులు మరి బిఎల్ రాజు గారు పరిశుద్ధులైనటువంటి మనందరితో మరి చక్కనటువంటి తీర్మానాన్ని చేశారు. వారు రోజుకొక 4 అధ్యాయాలు మనం చదివి ఈ సంవత్సరపు ముగింపులోనికి మరి బైబిల్ని ఒక్కసారి మనం పూర్తి చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఒక మంచి సంకల్పంతో సంఘబిడ్డలైనటువంటి మనందరితో ఒక మంచి తీర్మానాన్ని చేశారు వారు. కనుక ఈ తీర్మానంలో కొనసాగింపులో ఈ తీర్మానాన్ని కొనసాగిస్తూ మరి గత 8 రోజులుగా ఈ యొక్క పరిచర్యను మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఈ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించడం జరిగింది ప్రియులారా. మరి నేటికి సుమారు 28 అధ్యాయాలని చదువుకోవడం జరిగిందండి. మరి నేటి నుంచి మరికొన్ని అధ్యాయాలను మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి యొక్క సమయంలో మనం అందరం కూడా ఈ అనుదిన బైబిల్ పఠన కార్యక్రమంలోనికి మనందరం ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. ముందుగా ఒక లేఖన భాగాన్ని చదువుకుని నేటి పరిచర్యను మనం ప్రారంభం చేసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం కొన్ని భాగాలను చదువుకుందాం ప్రియులారా. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము క్షమించండి ప్రియులారా 15వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమెన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో దేవుని మాటలు మనం ఆలోచించేద్దామండి. ఇక్కడ రోమీయులకు పౌలు గారు పత్రికను వ్రాస్తూ పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా మనకి ఏమేమి కలగజేస్తాయి అని అంటే బోధ కలిగిస్తాయి. బోధ మనకు రావాలంటే కొన్నింటిని మనము దాటుకోవలసినటువంటి అవసరం ఉంది, కొన్నింటిని సంపాదించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇందుకే పౌలు గారు వేటిని సంపాదించుకోమని చెబుతున్నాడు? పూర్వమందు వ్రాయబడి ఉన్న సంగతులన్నీ మనకు బోధ ఎలా కలగజేస్తాయని జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలోచించేస్తే పూర్వమందు వ్రాయబడినవన్నీ చదవడం ద్వారాగా, నేర్చుకోవడం ద్వారాగా, తెలుసుకోవడం ద్వారాగా, అభ్యాసం చేయడం ద్వారాగా, లోబడి ఉండడం ద్వారాగా, భయపడి ఉండడం ద్వారాగా ఓర్పు కలుగుతుంది అని అంటున్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు. కనుక మనకు ఓర్పు ఎలాగ వస్తుంది అని అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటున్నప్పుడు, వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా మనందరికీ ఓర్పు కలుగుతుంది, సహనం కలుగుతుంది. ఎప్పుడైతే ఓర్పు మనలో ఉన్నదో, ఓర్పుని ఎప్పుడైతే మనం తట్టుకుంటామో మనకి ఆదరణ కలుగుతూ ఉంటుంది. ఓర్పులో మనకి దేవుడిచ్చే మరొక గిఫ్ట్ ఏంటి అని అంటే ఆదరణ. ఈ ఓర్పు ఆదరణ దేవుని కోసం మనం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం మనం తెలుసుకుంటున్నప్పుడు ఈ ఓర్పు ఆదరణలు ఎప్పుడైతే మనకు తోడుగా ఉన్నాయో మనకి నిరీక్షణ కలుగుతూ ఉంటుంటుంది. ఇదిగో దేవుని గురించి భవిష్యత్తులో నేను కొన్ని ఆత్మలను రక్షించగలను, కొన్ని ఆత్మలకు నేను పరిచర్య చేయాలి అని అంటే నేను బోధ నేర్చుకోవాలి. బోధ ఎక్కడుందనంటే ఇదిగో పూర్వమందు వ్రాయబడినటువంటి సంగతులు. ఇప్పుడు మనం ఆదికాండ గ్రంథం నుంచి ఆలోచన చేసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాం కదా. ఎలా చదువుకోవడం వల్ల మనకు ఓర్పు కలుగుతుంది అంటున్నాడు, ఆదరణ కలుగుతుంది అంటున్నాడు, ఏమండి నిరీక్షణ కలుగుతుంది. ఈ 3 కలగడానికే దేవుడు పూర్వమందు వ్రాయబడి ఉన్న సంగతులన్నింటినీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. కనుక ఇప్పుడు ఆ మాటలు మనం చదువుకుంటూ నేర్చుకుంటూ మనకి దేవుడు ఏ రీతిగా బోధ కలిగిస్తాడో, బోధ చేస్తాడో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆ మంచి దేవుని మాటలని నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా. మరి యొక్క సమయంలో ఆదికాండము నిన్నటి కాల సమయంలో 28 అధ్యాయాలు చదువుకోవడం జరిగింది. ఈ యొక్క సమయంలో ఆదికాండం 29 నుంచి మరికొన్ని అధ్యాయాలు బైబిల్ పఠనంగా చదువుకుని నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను ప్రియులారా. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనబడును. అక్కడ బావి యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు.
ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోటును ఉంచెదరు. యాకోబు వారిని చూసి, అన్నలారా మీరెక్కడ వారని వారిని అడగగా, వారు మేము హారాను వారమనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీ లాబానును మీరెరుగుదురా అని వారిని అడగగా, వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగానున్నాడని అడగగా, వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడని చెప్పగా, వారు మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తర్వాత బావి మీద నుండి రాయి పొర్లించెదరు అనెను. అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టెదమనిరి. అతడు వారితో ఇంకనూ మాట్లాడుచుండగా రాహేలు వచ్చి అతడు వారితో మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావు మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రెబ్కా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పెరుగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు లాబాను తన సహోదరి కుమారుడైన రాహేలు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నాకు ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను, నీవు నా బంధుడు అయినందున ఊరకే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పమని యాకోబుని అడిగెను. లాబాను 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా రాహేలు కోసము నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అతనికి కొద్ది దినములుగా తోచెను. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానిని నీకు ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారములు సంపూర్ణము చేయము. నీవొక 7 సంవత్సరం నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారములు సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి
భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. 30వ వచనాన్ని చదువు ప్రియులారా మరొక సందర్భాన్ని. యాకోబు రాహేలును కూడెను. యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసును. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. ఏమండి, లేయా గారి గర్భాన్ని దేవుడు తెరిచినట్లుగా మనకి లేఖన భాగం సెలవిస్తుంది. చదువుదాం మాట మరొకసారి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి మొట్టమొదటి పేరు రూబేన్ అని పెట్టింది ప్రియులారా లేయా గారు. ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతన్ని కూడా నాకు దయచేసని అనుకుని అతనికి షిమ్యోను అను పేరు పెట్టును. 2వ కుమారుడు. ఏమండి, ఆమె మరలా గర్భవతి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకుని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టును. 3 కుమారులు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యోధా అను పేరు పెట్టును. అప్పుడు ఆమె కానుపు ఊడిగెను. అంటే లేయా గారు 4 బిడ్డల్ని కన్నట్లుగా మనకు కనబడుతుంది. రైట్, మంచిది ప్రియులారా. ఇది 29వ అధ్యాయంలో రాయబడినటువంటి లేఖన భాగాలు. ఇక ఈ అధ్యాయ సారాన్ని టూకీగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయగలిగినట్లయితే, యాకోబు గారు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు గారి దగ్గర నుంచి, తన తల్లి అయినటువంటి రాహేలు గారి రెబ్కా గారి దగ్గర నుంచి, అంతకుముందు వారి అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ఆ చిన్నపాటి కొద్దిపాటి ఆ సందర్భాలను బట్టి, సన్నివేశాలను బట్టి తన తల్లి ప్రేరేపణ ద్వారాగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తన తల్లి సహోదరుడు లాబాను దగ్గరికి వెళ్తున్నాడు. లాబాను ఎవరో? అబ్రహాము గారి యొక్క సోదరుడు కుమారుడు కొడుకు, నాహోరు గారి యొక్క కుమారుడు. ఏమండి, అక్కడికి వెళ్ళాడనమాట. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? లాబాను గారి దగ్గరికి పద్దనారాముకి వెళ్ళారు. ఏమండి, సిరియా దేశానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? వీళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం నుంచి సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని ఇప్పుడు యాకోబు గారు ఎక్కడికి వెళ్ళారనంటే తన మామగారి దగ్గరికి వెళ్ళాడు, పద్దనారాముకి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినటువంటి తర్వాత ఆ ఊరి బావి దగ్గర మందలు మేయడము, ఆ మందలకి కాపరులు నీళ్లు పెట్టడము. అదే సమయంలో మరి లాబాను గారు గొర్రెలను తన కుమార్తె అయినటువంటి రాహేలు మందలకు మరి ఒక కాపరిగా పనిచేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. చాలా విచిత్రం ఏంటంటే ప్రియులారా, చాలా మనం ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, ఒక గొర్రెల కాపరిగా తన తండ్రి మందను మేపడంలో నిజంగా ఒక మంచి పనికత్తిగా మనకు కనబడుతుంది. రెబ్కమ్మ ఎలాగైతే చక్కనిదని మనం లేఖన భాగాల్లో చదువుకున్నామో, తన మేనకోడలు కూడా, మరి మేనకోడలే కదండి, తన మేనకోడలు కూడా తన అత్త ఎలాగైతే ఉన్నదో తన కోడలు కూడా మరి ఆ రీతిగానే చక్కగా గొర్రెలను కాస్తుందనంటే మగవారు చేసేటువంటి పని అప్పటికి ఈవిడ ఆ పని చేస్తుంది. చూడగానే రాహేల్ని చూడగానే అప్పటికి ప్రేమతో ముద్దు పెట్టుకోవడం ఒక ఆనవాయితీ ఉంది. కానీ ఇప్పుడైతే మనం ముద్దు పెట్టుకోవాలంటే వివాహం కాకుండా కానివ్వండి, వయసులో ఉన్నవారు మరొక వయసులో ఉన్నవారిని ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది మన వారు కొంచెం ఆలోచిస్తూ ఉంటుంటారు. అది మర్యాద కాదని గుర్తిస్తూ ఉంటుంటారు. మంచిది, సరే. ఆనాటి కాలానికి ఈయన ఏం చేశారంటే యాకోబు గారు తన లాబాను గారు కుమార్తెను రాహేల్ని చూడగానే ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు ఎవరి కుమార్తె అంటే ఎలాగని చెప్పగానే నేను ఇస్సాకు గారి కుమారుడిని, రెబ్కా గారి కుమారుడిని ఇలా ఒక వివరణ చెప్పగానే ఆమె తన తండ్రికి చెప్పడము, తన తండ్రి వచ్చి ఇతన్ని ఎదుర్కోవడం, ఇతను కలిసి అతని ఇంటికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. అక్కడ తన ఇంటికి తీసుకుని వెళ్ళినటువంటి తర్వాత 1 నెల రోజులు గడిచినటువంటి తర్వాత, ఇక్కడ నాకు కొలువు ఊరకనే చేస్తావా, నువ్వు నా కొలువు చేయనంటే, అతడు రాహేల్ని ప్రేమించాడు కనుక తానే అన్నాడు, నేను రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తానని ఆయనే చెప్పాడు ప్రియులారా. ఈయన ఏం అడగలేదు.
తన మామ అడగలేదు. ఈయనే అన్నాడు, నేను రాహేలుని ప్రేమించాను, ఆమె కోసం నేను ఒక 7 సంవత్సరాలు కొలువు చేస్తాను, ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయనంటే, సరే నువ్వు నాకు కొలువు చేయనగానే యాకోబు గారు తన మామ మందల్ని కాస్తూ కొలువు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో 7 సంవత్సరాలు అయింది. కారణం ఏంటంటే యాకోబు గారు రాహేలుని ప్రేమించాడు కనుక అవి అతను కొద్ది దినములుగా కనిపించినాయి. అయితే వివాహం చేయమన్నప్పుడు, సరే నీకు వివాహం చేస్తానని అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి విందు చేయించి వివాహం చేశాడు. వివాహం చేసి ఆమెను కూడినటువంటి తర్వాత ఉదయం కాబోయేసరికి ఆమె రాహేలు కాదు, ఏమండి, లేయాగా పరిగణించబడింది. ఎప్పుడైతే లేయాని చూస్తాడో ఆమె జబ్బు కళ్ళ కలదని వ్రాయబడింది కదా, ఆమె రూపవతి కాదని వ్రాయబడింది కనుక యాకోబు గారికి ఇష్టం లేదు. ఇదేంటి నన్ను ఎలా చేసావు అనగానే, మా దేశ మర్యాద ఏంటంటే పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి వివాహం చేయడం మా దేశ సాంప్రదాయ మర్యాద కాదు. ఒకవేళ నీకు ఇంకా కావాలనుకుంటే నా రెండవ కుమార్తెను కూడా నీకు ఇస్తాను, మరొక 7 సంవత్సరాలు కలువు చేయాలంటే మరొక 7 సంవత్సరాలు కలువు చేశాడు. అప్పుడు రాహేలును వివాహం ఆడినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే వివాహం చేసుకున్నటువంటి తర్వాత ఏం జరిగిందని అంటే, లేయా ద్వేషింపబడడం యెహోవా చూశాడు ప్రియులారా. అవునండి, మనం కూడా ఇతరుల ద్వారాగా ద్వేషింపబడుతూ ఉంటుంటాం. అది మేలు కొరకైతే దేవుడు ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంటాడు. ఒకవేళ మనం ఊరకనే ఎదుటివారిని ద్వేషిస్తున్నాం అనుకోండి, ఏమండి, మన పక్షాన ఎదుటివారికి దేవుడు మేలు చేయడానికి అవకాశం ఉంది. లేదు మనం నీతి నిమిత్తమే ద్వేషింపబడుతున్నాం అనుకోండి, ఒకవేళ దేవుడు మేలు కలగజేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, ఒక మంచి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఈ 29వ అధ్యాయంలో చదువుని చూడండి. లేయా ద్వేషింపబడ్డ చూసి యెహోవా ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. కారణం ఏంటి, రాహేలు ఎందుకు గొడ్రాలుగా ఉందనంటే, ఆమె రూపవతి సుందరవతి కనుక దేవుడు ఒకటే కొదువు పెట్టాడు ఆమెకి. అవును ప్రియులారా, మనం కూడా అప్పుడప్పుడు పెద్దలు కూడా కొన్ని సామెతలు ఉంటాయి కదా, ఆడ అందంగా ఉన్నా పొట్టిగా ఉన్నాడు అంటాడు, వాడు పొట్టిగా ఉన్నా వాడు అందంగా ఉన్నాడు అంటారు. కొన్ని మన వాళ్ళు పోలిస్తూ ఉంటారు. రాహేలు రూపవతే సుందరవతే, అయితే ఆమెకు ఒకటి కొదువుగా ఉన్నది, ఆమె గొడ్రాలుగా ఉంది. ఎప్పుడైతే ఏమంటే లేయా ద్వేషింపడం దేవుడు చూశాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు, బిడ్డలు పుట్టడం అది ఒక ఆశీర్వాదము. వివాహం అయిన తర్వాత బిడ్డలు లేకపోతే అది అవమానకరము, అది శాపకరం అనేటువంటిదిగా పెద్దలు భావించేవారు కనుక ఒక్కొక్కరు 9 కుమారులు పుట్టారు లేయమ్మ గారికి. బిడ్డలు పుట్టగానే ఏమండి చాలా ఆనందపడిపోయింది. ఏమండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి యోధా గారు కూడా రాహేలు గర్భం నుంచే పుట్టారు ప్రియులారా. కనుక ఈ సందర్భాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మరి లేయా గర్భాన్ని రాహేలు గర్భం మూతపడినట్లుగా, లేయా గర్భం తెరిచినట్లుగా, 9 సంతానం కన్నట్లుగా, మరి దేవుని స్తుతించినట్లుగా, దేవుని కొనియాడినట్లుగా, తన భర్త ప్రేమ నుంచి దైవ ప్రేమ పొందుకున్న స్త్రీగా మనకి ఇక్కడ ఈమె లేయా గారు కనబడుతున్నారు. ఇది 29వ అధ్యాయం సారాంశం. ఇప్పుడు 30వ అధ్యాయాన్ని బైబిల్ పఠనం చేద్దాం ప్రియులారా. 30వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుడు చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను ఏమైపోతుందంటండి, ఏమా చనిపోతుందట. చదువు లేఖనాలను పూర్తిగా చదివినటువంటి తర్వాత కొద్దిపాటి వివరణ నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా, నేను దేవుడు అంతటి వాడినా, అందుకు ఆమె, నా దాసి అని బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగునే ఆమె వలన నాకు పిల్లలు కలుగునని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనును. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అను పేరు పెట్టెను. మొదటి కుమారుడు ఎవరట, రాహేలు గారికి దాను, రాహేలు గారికి మొదటి కుమారుడు. ఏమండి, రాహేలు దాసి అని బిల్హా తిరిగి గర్భవతి యాకోబునకు రెండో కుమారుని కన్ను. రాహేలు దేవుని కృప విషయమైన అక్కతో పోరాడి గెలిచితను అనుకుని అతనికి నఫ్తాలని పేరు పెట్టును. లేయా తనకు కానుపు ఉడుగుడు చూసి తన దాసి అని జిల్ఫాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చును. లేయా దాసి అని జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టవశమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టును. గాదు అనేటువంటి పేరు 5వ కుమారుడు. ఏమండి, లేయా గారి కుమారుడు
ఐదవ కుమారుడు లేయగారి కుమారుడిగా మనకి కనబడుతున్నాడు. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుణ్ణి కనగా, లేయా నేను భాగ్యవంతురాలును, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టును. ఆరవ కుమారుడు ఆషేరు. ఏమండి దాసి కుమారులు అనమాట, లేయా గారి దాసి కుమారులు. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత్ర వృక్ష పండ్లు చూసి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత్ర వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకుంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రద్రాక్ష పండ్లు నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించినని ఎంత నీచమైనటువంటి మాట మాట్లాడుతుందో చూడండి ప్రియులారా. రాహేలు రూపవతే, సుందరవతి. అయితే గుణం విషయంలో ఇక్కడ రూపము గుణాన్ని పోల్చి మాట్లాడుతుంటే గుణం వేరు, రూపం వేరు. రూపం నుంచి ఒకటి కనబడుతుంటే గుణం నుంచి మరొకటి కనబడుతుంది. ఇలాంటి తత్వాలు కలిగినటువంటి స్త్రీలు ప్రమాదకరమని పరిశుద్ధ గ్రంథం ఈ సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సాయంకాలమందు యాకోబు పొలములో నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావెలను, నా కుమారుని పుత్రద్రాక్ష వృక్ష పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించును. దేవుడు లేయా మనవి వినును గనక. అవును ప్రియులారా, మనం మన ఇచ్చతో మాట్లాడినటువంటి మాటలు మనవి దేవుడు వినడండి. మన వినయము విధేయతతో దేవుడు మాటలు వింటాడని ఈ సందర్భాలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. దేవుడు లేయా మనవి వినను గనక. ఎందుకనంటే ఆమె నీతి నిమిత్తం బాధపడుతుంది, బాధను అనుభవిస్తుంది, ద్వేషింపబడుతుంది నీతి నిమిత్తం. ఏమండి, తన రూపాన్ని బట్టి, తన సౌందర్యాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందనంటే ఏమండి ద్వేషింపబడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దేవుడు లేయా మనవి వినును గనక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుణ్ణి కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకుని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టును. అంటే 7వ కుమారుడిగా మనకి కనబడుతున్నాడు. ఎవరు? ఏమండి, లేయా గారి బిడ్డల్లో మరి ఇస్సాకారు 7వ వాడిగా కనబడుతున్నాడు. లేయా మరలా గర్భవతి యాకోబునకు 6వ కుమారుణ్ణి క్షమించండి ప్రియులారా, 6వ కుమారుణ్ణి మరి కన్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసును, నా పెనిమిటి 6 కుమారులను కనియున్నాడు గనక అతడు ఇంకనూ నాతో కాపురము చేయడనుకొని అతనికి జెబూలూనని పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెని కానీ ఆమెకు దేనాన్ని. ఎంతమంది సంతానమో చూడండి ప్రియులారా. ఎవరికే? లేయమ్మ గారి సంతానం. ఎందుకు? ద్వేషింపబడుట ద్వారా కానీ దీవెనలు వస్తున్నాయి. దీవెనలు, ద్వేషింపులు దీవెనలు ఉన్నాయనంటే పుష్కలంగా దాంట్లోనే దీవెనలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తూ ఉంటుంటే మీరు ఇబ్బంది పడకండి, చిరాకు పడకండి. దీవెన పొందబోయే ముందు వినయం అతి అవసరమై ఉన్నది, ద్వేషం అతి అవసరమై ఉన్నది. ద్వేషము ఆశీర్వాదానికి నిలయంగా కనబడుతుంది. ఏం ప్రియులారా? ఆ తర్వాత ఆమె కుమార్తెని కానీ ఆమెకు దేనా అని పేరు పెట్టాను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము కూడా ఈవిడ గర్భాన్ని తెరిచే సమయం కూడా రాబోతుంది. ఆ సమయం వచ్చేంత వరకు ఈవిడ గుణం కానివ్వండి, ఈవిడ క్యారెక్టర్ కానివ్వండి, ఈవిడ రూపం కానివ్వండి కాపాడుకుంటూ ఉండాలి. ఈలోగానే మాట బయటపడిపోయింది చూడండి. ఇప్పుడు ఈలోగానే ఏమైపోయింది? మాట బయటపడిపోయింది. మాట బయటపడిపోగానే తన యొక్క విశ్వాస జీవితము, భక్తి జీవితము తన అక్కతో ఆ విశ్వాస జీవితంలో తక్కువ స్థానంలో కనబడుతుంది ఆమె. అయినా సరే దేవుడు ఏం చేస్తాడు? రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకనంటే దేవుని ద్వారా వచ్చినటువంటి వారే కదండి. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకునేదాకంటే దేవునికి మనం అవకాశాలు ఇస్తూ ఉంటుండాలి. కొన్ని సందర్భాలను బట్టి ప్రియులారా అంటున్నాడండి. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవీనును, ఆమె గర్భము తెరిచును. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కానీ దేవుడు నా నిందను తొలగించిన అనుకును. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుడు నాకు దయచేసిన కాక అనుకుని అతనికి యోసేపు అను పేరు పెట్టును. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏంటంటే యోసేపు అనేటువంటి ఒక
ఒక మహానుభావుడు రావాలి గనక, ఆ మహానుభావుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు గనక, ఏమండి రాబోతున్నటువంటి తరాల వారికి ఆహారాన్ని సిద్ధపరచాలి. దేవుడు తన సంకల్పాన్ని బట్టి జ్ఞాపకం చేసుకునే రాహేలుని మరి దర్శించినట్లుగా ఆమె కూడా కుమారుని కన్నట్లుగా మనకి ఈ సందర్భాలు మనకు సెలవిస్తున్నాయి. మరొక సందర్భాన్ని చదువుదాం ప్రియులారా. 25వ వచనం, 30వ అధ్యాయం 25వ వచనం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళేదని అనెను. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగింపుము, అప్పుడు నేను వెళ్ళేదనను. వారి కోసము నేను కొలువు చేసేదనని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటున్నాను. ఇతను ఏం చేశాడట? శకునం చూసి తెలుసుకున్నాడట. అంటే ఆ దేశ మర్యాద అన్నాడు కదా, ఆ దేశ శకునాలని కూడా చూసి అలవాటు లాబాను గారికి ఉంది. చూద్దాం ఇంకేమంటాడు. మరియు అతడు, నీ జీతం ఎంత అని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేది నేను. అందుకు యాకోబు అతన్ని చూసి, నేను నీకు ఎట్లు కొలువు చేసినో అది నీకు తెలిసే ఉన్నది కదా, నీ మందలు నా యొద్దనున్నప్పుడు అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందెనెను. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వవలెనని అడిగినందున యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నా మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూసి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరిచెదను, అట్టివి నాకు జీతమగునని చెప్పెను. ఒక నియమాన్ని పెడుతున్నాడు యాకోబు గారు. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూసినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రెలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలించితనని చెప్పవచ్చునను. అందుకు లాబాను మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనను. ఆ దినమున ఏమండి యాకోబు గారు ఏంటంటే ఎప్పుడైనా సరే ఈయన చెప్పే విధానం ఏంటంటే, ఈయనగానే ముందు ఏదైనా ఈయన డిసైడ్ చేస్తూ ఉంటుంటాడు. స్కెచ్ ఈయనదే, డైరెక్షన్ ఈయనదే. అలా చేయడం ఈయనకి వాడుకగా మనకు కనబడుతుంది. 30వ అధ్యాయంలో 29వ అధ్యాయంలో మనం అదే చూసాం. నేను నీకు కొలువు చేస్తాను 7 సంవత్సరాలని. ఇక్కడ కూడా చెబుతున్నాడు. మరలా ఆయనకి ఏమని చెబుతున్నాడు? ఇదిగో మందల్లో గొర్రెల్లో అది పొడలైనటువంటి వాటిని చూసి అవి నాకు జీతంగా చేయి, దీనికి సిద్ధమని అంటే దానికి నేను సిద్ధమంటున్నాడు అని. అందుకు లాబాను మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. నీ మాట చొప్పున ఏం చేయాలంటే కానీ ఆయన అంటున్నాడు ఆయన మామగారు. ఆ దినమున లాబాను చారయ అయినను మచ్చ అయినను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రెలలో నల్లని వాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించిన. అప్పుడే బిడ్డలకే పనిని నేర్పిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. తనకును యాకోబునకు మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము బెట్టును. ఎటట తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టును. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చేనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని, ఆ చువ్వలలో తెల్లచారల కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీళ్ళు త్రాగి వచ్చినప్పుడు అవి చూలి కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చి కాలువలోను నీళ్లలోను వాటి యొద్ద పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. ఏమండి, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లల్ని కంటున్నాయంట. ఇవి
ఏమండి, యాకోబు ఆ గొర్రెలను వేరు చేసి చారల గల వాటి తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు ఎల్లను అవి చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలవలలో ఆ చువ్వలను పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లా బలహీనమైనవి లాబానునకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. యాకోబు చాలా కష్టజీవి ప్రియులారా. నిజంగా ఎంత కష్టజీవి అనంటే తన సొంత కష్టార్జితంతో తన పెదవుల ఆదాయం వలన ఒకడు బ్రతుకునని మనకి ఏమండి సామెతల గ్రంథంలో ఒక మాట, మంచి మాట అనమాట. తన పెదవుల వలన ఆదాయము, ఏమండి తన కష్టం వలన, తన తెలివితేటల వలన, ఏమంటే ఒక చూలు కట్టి తన మందలో అవి చూలు కడుతున్నప్పుడు గర్భాన్ని దాలుస్తున్నప్పుడు కొన్ని చువ్వలు ఒలిచి వాటి ముందు పెట్టగానే వాటిని చూసి అవి గర్భాన్ని ధరించడము, గర్భములో ఉన్నటువంటి ఆ ఆకారం కూడా మచ్చలు కలిగి చువ్వలు కలిగిగా పుట్టినట్లుగా మరి ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అట్టి రీతిగా మరి యాకోబు గొప్పవాడగినట్లుగా మనకి ఈ 30వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఈ 30వ అధ్యాయంలో మరి యాకోబు గారి భార్యలైనటువంటి రాహేలు గారిని మరి అలాగే లేయ గారి విషయంలో వారికి బిడ్డలు పుట్టడము, వారి వివాహ జీవితంలో ఒకరి యందు ఒకరు అసూయపడినట్లుగా, ద్వేషింపబడినట్లుగా మరి ఈ సందర్భాలను మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మరి లేయమ్మ గారి గర్భాన్ని దేవుడు తెరిచినట్లుగా, 6 పిల్లలను కన్నట్లుగా, మరలా తర్వాత మరొక 2 బిడ్డలను కన్నట్లుగా, మరలా తర్వాత ఒక కుమార్తెను కన్నట్లుగా, తన దాసికి కూడా 2 బిడ్డలు పుట్టినట్లుగా అనేక మంది సంతానం ఆమెకు ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అలాగే రాహేలు గర్భాన్ని కూడా దేవుడు తెరిచాడు. తెరిచేంత వరకు ఆమె ఏం చేయలేదు, వెయిట్ చేయలేదు, ఓపిక లేదు. నేడు నీకు నాకు కూడా ఉండవలసింది ఏంటంటే దైవ దీవెనలు మనము కూడా పొందుకోవాలంటే ఓర్పు, సహనము. మనం ఇందాక లేఖన భాగాల్లో చూసాం కదా, ఓర్పు, ఏమండి ఆదరణ, అలాగే ఓర్పు, ఆదరణ, నిరీక్షణ, ఈ 3 మన జీవితాల్లో ఉన్నాయనుకోండి, మనము చనిపోలేదు కదా ప్రియులారా. మన కంఠంలో ప్రాణం ఉంది కనుక మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో, దేనినైతే అనుభవించాలనుకుంటున్నామో, ఏదైతే సంపాదించాలనుకుంటున్నామో అవన్నీ మన దరికి రావాలంటే ఈ 3 మనకు అవసరం. ఈ 3 మనకు ఎలా వస్తాయి? ఇదిగో ఇలా మనం ఆలోచన చేయడం ద్వారాగా. సరే, ఇక ఈ 30వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే మరి యాకోబు ఇటు రీతిగా తన భార్యలతో, తన పిల్లలతో, ఏమండి తాను తన కుటుంబం అంతా కూడా మరి అభివృద్ధిలోనికి వెళ్తున్నట్లుగా మనకి కనబడుతుంది. మరి ఇలాగా వాళ్ళు మరి ముందుకు వెళ్తున్నట్లుగా కనబడుతుంది, ఏమండి ఈ అధ్యాయంలో. తర్వాత రాహేలు యోసేపును కనిన తర్వాత ఏమండి యాకోబు లాబానుతో నన్ను పంపించే, నేను నా దేశానికి వెళ్ళిపోతాను, నా భార్యలు నా బిడ్డలు నాకు ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతాను అని అన్నదప్పుడు, నేను నీకు ఇన్నాళ్ళు కొలువు చేశాను కదా, దయచేసి నన్ను పంపించానంటే అప్పుడు ఈయనేమన్నాడు, నాయనా నువ్వు ఇక్కడికి రావడాన్ని బట్టే, నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నువ్వు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఎలా కుదురుతుంది, నువ్వు ఇక్కడే ఉండు, నీకు కావలసిందల్లా ఇస్తాను, నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నదప్పుడు ఈ మాట నచ్చిందనమాట. ఎవరికి? లాబాను గారికి. యాకోబు గారు ఉండడం వలనే లాబాను దీవించబడుతున్నాడు. ఆ మాట మనకు కనబడుతుంది కదా. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకున వాళ్ళు తెలుసుకున్నాడు. శకున వాళ్ళని కాదు కానీ వాస్తవం తెలుసుకున్నాడు, శకునాలు కాదు అవి, వాస్తవాన్ని తెలుసుకున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు దైవ పరిచర్యలో నేను కూడా ఎలా ఉండి బైబిల్ చెప్పగలుగుతానంటే అది నా సొంత ఆలోచన కాదు, నా సొంత ఉద్దేశం కాదు, నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో అయితే మొత్తానికి కాదు. కేవలం ఏంటంటే దైవ సేవకులు బిఎల్ రాజు గారు వారు నన్ను ఈ కట్టిన ఈ దేహాన్ని ఆ రీతిగా మలిచారు. ఆయన ఆ రీతిగా మలిచారు. ఆ మహిమైన ఆ ఘనతైన వారికి చెల్లలు నేను ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటుంటాను. సరే, ఇక్కడ లాబాను దీవించబడుతున్నాడంటే దానికి అర్థం ఎవరో తెలుసా? యాకోబు గారు. ఈ విషయాన్ని ఆయన ఎలా రెక్టిఫై చేసుకుంటున్నాడు? నేను శకునం వల్ల తెలుసుకున్నానండి. శకునం వలన కాదు నాయన, వాస్తవాన్ని తెలుసుకున్నాడు.
దేవుడు నా పక్షాన్ని నుండి నిన్ను దీవిస్తున్నాడు. నిజంగా వాస్తవంగా నిజంగా మరి దైవ సేవకులు తాను చేస్తున్నటువంటి కరెంటు పనులు చేస్తున్న సందర్భంలో తన ఓనర్ గారి గురించి అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంటారు. తన ఓనర్ గారు కూడా కష్టపడేటువంటి వారే, ఈయన కష్టపడేటువంటి వారే. ఇరువురు కష్టపడ్డారు కనుక ఆయన ఒంటరిగా అద్దింట్లో కాపురం ఉండేటువంటి వారు. ఒక సొంత గృహాన్ని కట్టుకున్నారు వారు కరెంటు పనులు ప్రారంభించినప్పుడు. దైవ సేవకులతో వారు ఇరువురు కలిసి మరి పనిని ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ తన యజమానుడు ఆశీర్వదింపబడుతున్నాడు. తనతో పాటు మరి యజమానుడి దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులు కూడా ఆశీర్వదింపబడ్డారు. సేవకులతో ఉన్నవారు కూడా ఆశీర్వదింపబడ్డారు. వారిలో మేము కూడా ఒకరు. అనేక మంది బిడ్డలు ఈరోజు నూతన గృహాలు కట్టుకుని ఆనందింపబడుతున్నామని అంటే అది ఎవరి దీవెన, ఎవరి ద్వారాగానంటే దైవ సేవకులు రాజు గారిని నేను చెప్పడానికి ఏ విషయంలో సందేహించను ప్రియులారా. కనుక ఆ రోజు లాబాను గారు దీవించబడుతున్నారంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ లాబాను దీవించబడడానికి యాకోబు ఉన్నాడు. కనుకనే ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే మంచిది అన్నట్టుగా లాబాను గారు అనడము, లాబాను గారు అన్న మాటకి అల్లుడు, మామగారు అన్న మాటకి అల్లుడు ఒబి అవ్వడము, అల్లుడు ఉంటానని చెప్పడం. అయితే అక్కడ మందలో వాటన్నిటి విషయంలో ఇతను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. మచ్చలో పొడలగల వాటివి నీకు, కొన్ని నాకు, అది చువ్వలు లేనటువంటివని ఒక సందర్భాన్ని పెట్టాడు. ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ మేరకు చారలో పొడలగలవి నీవి, కనమయ్యి నావని ఒక నిబంధనకు వచ్చినటువంటి తర్వాత యాకోబు గారు మరి అక్కడ ఆ నిబంధన మేరకు అక్కడ కలిసి పని చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇతనికి ఉన్నటువంటి కష్టాన్ని బట్టి, ఇతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, పనిని బట్టి దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించాడు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లా బలమైనవి లాబానుకును, బలమైనవి యాకోబు, బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబుకును వచ్చెను. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొందును. ఇతని తండ్రి గారు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడని వ్రాయబడింది. కానీ ఇక్కడ యాకోబు గారి విషయంలో ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది, అత్యధికముగా తన తండ్రి ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలాన్ని పొందాడు. చూడండి ప్రియులారా, ఆయన కూడా కష్టపడ్డాడు. ఇక్కడ ఈయన కూడా కష్టపడుతున్నారు. చాలా కష్టపడ్డాడు ప్రియులారా. యాకోబు గారు కష్టం అంతా ఇంత కాదండి, చాలా కష్టపడ్డాడండి యాకోబు గారు. అందుకనే అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు ఇన్ని గలవాడు ఎలాగయ్యాడు? తెలివితేటలు, పనితనము. మనము కూడా పని చేసి చూడండి. ఇన్నాళ్ళ మట్టి నుంచో పని చేస్తున్నామండి, మాకు ఇంకా లేదండి అని అంటారా? మీరు ఇంకా మంచి ఆయువు కలిగి ఉన్నారు, ఆరోగ్యం కలిగి ఉన్నారా? ఇదొక సిరి, ఈరోజు ఇదొక సంపద. ఇటు ఆరోగ్యము, ఇటు ఆనందము, సంతోషము లేనటువంటి ధనాన్ని ఖర్చు చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. కనుక దేవుడు మనల్ని ఎలాగ ముందుకు నడిపిస్తాడన్నది మనకు తెలియదు. కనుక అది లేదు ఇది లేదని బాధపడక ఉన్నవారిని బట్టి మనం ఆనందపడుతూ ఉంటుంటే దేవుడు మరి మనల్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుందని ఇది 2వ అధ్యాయ 30వ అధ్యాయ సారాంశం. ఇప్పుడు మనం 31వ వచనంలోనికి 31వ అధ్యాయంలోనికి మనము బైబిల్ పఠనాన్ని చేసేసుకుందాం ప్రియులారా. 31వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం, లేఖన భాగాలను. ప్రియులారా చదువుకుందాం 31వ అధ్యాయం ప్రియులారా. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకుని, బావుమరిదలు అంటున్నారండి లాబాను గారి యొక్క కుమారులు. ఇప్పటివరకు మనకి రాలేదు. ఇప్పటివరకు 2 కుమార్తెలు మనమే చూసాం. కానీ ఇప్పుడు 2 కుమారులు కూడా ఈయనకు ఉన్నారు. ఎవరికి? లాబాను గారు కుమారులు మన తండ్రికి కలిగినది యాకోబు యావత్తును తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొని మాటలు ఇప్పుడు యాకోబు గారి చెవిన పడ్డాయండి. ఎప్పుడైతే యాకోబు గారి చెవిన పడ్డాయో, నేనింత కష్టపడి నేనింత చెమటూర్చి ఈ సంపాదించిన వాటిని ఎలా అంటున్నారేంటని ఆయన చాలా బాధపడ్డారండి. ఎవరో? యాకోబు గారు బాధపడితే ఏమన్నారో చూద్దాం. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్టు అతని ఎడల ఉండలేదు. నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు. ఈయన ముఖం లేదు. బిడ్డల మాటలు చూస్తే ఎలా ఉంటున్నాయి? అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. ఇక్కడ మరలా దేవుడు ఎంటర్ అయ్యారండి. అక్కడ లేగర్ విషయంలో ఎంటర్ అయ్యాడు 30వ అధ్యాయంలో. ఇక్కడ 31వ అధ్యాయంలో దేవుడు మరి యాకోబు గారికి
కనిపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటున్నాడు చూద్దాం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడయుందునని యాకోబుతో చెప్పగా. అవును పిల్లారా, దేవుడు ఎప్పుడు రావాలో మన జీవితాల్లోనికి అప్పుడే వస్తారు. అప్పటి వరకు మనం ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఆయన మన దగ్గరికి వచ్చే సమయం వస్తుంది. ఇప్పుడు యాకోబు గారి దగ్గరికి వచ్చే సమయం వచ్చింది. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయను పిలువనంపించి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ నాన్నగారు కాదు, మీరు కాదు. నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావ శక్తితో కొలువు చేసినని మీకు తెలియను. నేను ఎలా కొలువు చేసేదనో మీకు తెలియనను. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని మార్చేశాడట. ఎవరో? లాబాను గారు. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. అతడు పొడలగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల, పొడలగలవి ఎవరటండి? లాబాను గారివి. అతడు క్షమించండి, యాకోబు గారి. పొడలగలవి నీవని ఏమండి, అతడు పొడలగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు పొడలగల పిల్లలనే కనెను. చారలగలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలనియు చారల. ఏమండి, ఇలా మప్పేసుకోవడం అనమాట. ఈయన ఏమని, ఎలాగైతే అలాగా, అలాగైతే ఇలాగ, ఎలాగైనా ఆశీర్వాదము ఆయనకు వచ్చేది. ఎంతండి ఇది? ఏమండి, ఈరోజు కూడా చాలామంది ఇతర దేశాల్లో, దూరదేశాల్లో కష్టపడుతూ, ఏమండి మా బాబా గారు, మా మేడం గారు మా జీతాన్ని పొలుమార్లు మార్చేశారండి, ఇన్ని డిన్నర్లు ఇస్తానన్నారండి, ఇన్ని డిన్నర్లు ఇచ్చారండి, ఇప్పుడు ఎలాగంటున్నారండి, అలాగంటున్నారండి అని అంటే యజమానుల యొక్క మనస్తత్వం అలాంటిది. ఇప్పుడు నిజంగా వాస్తవానికి మనం గమనించవలసింది ఒకటి, దేవుని మీద మనం ఆధారపడుతూ యజమానుల హృదయాల తట్టు మనం తిరగాలని దాసి కన్నులు తన యజమానుని తట్టు చూసిన కదా. దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని తట్టు చూడాలి. మనకు ఎవరి దగ్గర అయితే దేవుడు పనిని అప్పగించాడో, పనినిచ్చాడో వారి దగ్గర కూడా మనం దాసులం అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారు మనల్ని కనికరించేటట్టుగా ఉండరు, వారి కఠిన హృదయులే. దేవుడు కరిగించలేడా? నీ పరిచర్య ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నా ప్రార్థన ద్వారా కానీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలన్నీ మనకి బయటకు వస్తూ ఉంటాయి పిల్లలు. ఇక మనం చదువుదాం. అట్లా దేవుడు మీ తండ్రి పశువులు తీసుకుని నాకు ఇచ్చును. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళను, చారలైనను, పొడలైనను, మచ్చలైనను గలవై ఎండెను. మరి ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబని నన్ను పిలవగా చిత్తము ప్రభా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటిపోవుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను, పొడలైనను, మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తు నేను చూశాను. అవును ప్రియులారా, మనం మంచి చేస్తే ఇతరులకి తెలియకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారో? దేవుడు చూస్తున్నారు. నువ్వు చేసినటువంటి ఆ మంచికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. 13వ వచనం, నీ ఎక్కడ స్తంభం మీద నూనె పోసితివో. ఏం ప్రియులారా, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బెతేలు దేవుడును నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పెను. అందుకు రాహేలు, లేయా, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? భర్త మాటకి ఎంత విధే చూపించేశారండి భార్యలు. ఒక మాటతో మా తండ్రిని అలాగంటావు ఎలాగంటావు అని లేదండి. కనుక దేవుని చిత్తం మరి ఈయన ద్వారాగా ఉందన్నటువంటి విషయాన్ని భార్యలు ఇరువురు కూడా తన భర్తను గౌరవించినట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి, అందుకు రాహేలు, లేయా, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూడట్లేదు. ఇంకా చూడండి తండ్రిని. ఏమండి, అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యను బొత్తిగా తినివేసిను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతియు మాదియు మా పిల్లలదై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అతనికి అదిండి. దేవుడు నీతో చెప్పాడు, దేవుడు నీతో చెప్పింది చెయ్యి అనాలన్నమాట ప్రతి భార్య. దేవుడు నీతో చెప్పింది చెయ్యి అనాలే ప్రతి భర్త. నాతోనే చెప్పాడు, నా ఇష్టానుసారంగా చేయాలన్నదే భర్త నిర్ణయం కాకూడదు. ఏక శరీరం గనక భార్య నిర్ణయానికి భర్త విధేయత చూపించాలి, భర్త నిర్ణయానికి భార్య విధేయత
చూపించాలి. ఎప్పుడైతే వారిద్దరూ విధేయత చూపిస్తారో దానికి ఆ కుటుంబానికి వారికి ఏమండి సుఖజీవముతో గడుచు శాంతిని సంవత్సరాలని దేవుడు వారికి ప్రసాదించును గాక. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశముకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనారామాలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. ఎవరో యాకోబు గారు. లాబాను తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా ఆ సమయంలో మనవాడు యాకోబు గారు చేస్తున్నటువంటి పని ప్రియులారా. లాబాను తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను సగ్నాలు చూశాను అన్నాడు కదా, మరి వీళ్ళ తండ్రి గారు ఆ గృహదేవతలను దొంగిలించును. యాకోబు తాను పారిపోవచ్చున్నాడని సిరియా వాడైన లాబానుకు తెలియకపోవటం వలన అతన్ని మోసపుచ్చిన వాడు ఆయన. ఇప్పుడు యాకోబు గారు డైరెక్ట్గా వెళ్ళొచ్చు హీరోలాగా, కానీ తన మామ లేని సమయంలో వెళ్ళకపోవడాన్ని బట్టి ఒక మాట మనకు కనబడుతుంది. లాబాను తెలియకపోవటం వలన అతన్ని మోసపుచ్చిన వాడు ఆయన. అతడు తనకు కలిగినది అంతయు తీసుకుని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతొట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు 3 దినములైన తర్వాత తెలిసిందండి లాబాను గారికి. అతడు తన బంధువులను వెంటబట్టుకుని 7 దినముల ప్రయాణం అంత దూరం అతన్ని తరుముకుని పోయి గిలాదు కొండ మీద అతన్ని అల్లుళ్ళు మామగారిద్దరు కూడా కలిశారు. ఎక్కడ? గిలాదు కొండ మీద. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డే గాని పలకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పిన. అదండి మనము ఎవరెవరితో ఎలా మాట్లాడాలో ఎలా వ్యవహరించాలో ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. ఆత్మదేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆత్మ ఆధీనంలో ఉండి మనం ఇతరులతో మాట్లాడాలి. మన మాటలని పక్కన పెట్టాలి, ప్రభువు మాటలను మనం ప్రజెంట్ చేయాలి. అప్పుడే మనకి మంచి గౌరవం, వినయం, విధేయతలు ఉంటాయి పిల్లరా. రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డే గాని పలక, జాగ్రత్త సుమా అని అతనితో చెప్పును. లాబాను యాకోబును కలుసుకును. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకుని ఉండిను. లాబానును తన బంధువులను గిలాదు కొండ మీద గుడారం వేసుకును. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసేదివి? నన్ను మోసపుచ్చి అంటున్నాడు చూడు, నన్ను మోసపుచ్చి నన్ను మోసపుచ్చి. అప్పుడు లాబాను యాకోబుతో, నీవు నన్ను ఏమి చేస్తే? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెను కొనుపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ. సంభ్రావముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతో నిన్ను సాగనంపుతాను కదా నాయన. ఇదివరకు అడిగితే పంపించేవేటి, ఏదో లాలని చెప్పు. అంతా ధనాన్ని చేయాలన్నటువంటి ఆలోచన నీది, లాబాను గారిది. అందుకని తనని ఎలా పంపుతాడు? అందుకని ఆను పోను చూసి పని చేయాలంటారు కదా, అదును చూసి పని చేయి, ఇనుము వేడుకున్నప్పుడు సాగది అంటారు లోక సామెత. లేనిపోని సందర్భాలు మేము కూడా అనేక సందర్భాలు అలా వచ్చేసాం ప్రియులారు. పనుల దగ్గర నుంచి పారిపోయి వచ్చేసేవాళ్ళు. యజమానులు లేనటువంటి సమయాన్ని చూసి, యజమానులు ఉంటే మనల్ని వెళ్ళనివ్వరు బాబు, ఇక్కడే వేడేస్తారని రాష్ట్రాలు దాటుకుని రావడం జరిగింది ప్రియులారు కొన్ని సందర్భాలను బట్టి. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టి ఎట్లా చేసేది. వీళ్ళకి ఒక అలవాటు ఉంది, వాడుకుందని ముద్దు పెట్టుకోవడము. ఇతర దేశాల నుంచి లేదా ఇతరతర ప్రాంతాల నుంచి కొంతమంది దూరమైనప్పుడు దగ్గరకు రాగానే వారిని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు. అది తల్లికి, తండ్రికి, బిడ్డకి, భార్యకి, భర్తకి ఉన్నటువంటి ప్రేమ ప్రియులారు. అది వెలకట్లేంది. అలాగే ఇక్కడ యాకోబు గారు మామగారు కూడా ఒక మంచి మాట అంటున్నాడు, నన్ను ముద్దు పెట్టుకొనకుండా వెళ్ళనిచ్చేవేంటండి. ఇదండి ఇతని టాపిక్. ఎందుకని, మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అని అన్నాడు కదా. మీ తండ్రి యొక్క దేవుడు ఏం చేశాడట? నీవు యాకోబుతో మంచే కానీ చెడ్డే కానీ పలకకము, జాగ్రత్త సుమని నాతో చెప్పాను, లేకపోతే నేను ఏదేదో చేద్దును. నేను ఏది చేయకుండా దేవుడు నా చేతులకి సంఖ్యలను వేసేసాడు. అది ప్రియులారా, మనం ఎదటి వారిని ఎన్నెన్నో అనిపిస్తూ ఉంటుంటే దేవుడు బొండ వేసేస్తే మనం ఏం చేస్తాం? అది కంటికి కనిపించదు. దేవుడు ప్రేమ అనేటువంటి బొండను వేశాడు, దాంతోనే మనం వారితో సహవాసం చేయాలి. మన
సొంత దాన్ని మనం ప్రవేశపెట్టకూడదని వాక్యం మనకి జోడిస్తుంది, వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. ఏం ప్రియులారా, ఇక మరొక మాట మనం చదువుకుందాం. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడివే, వెళ్ళగోరుని ఎడల వెళ్ళుము, నా దేవతల్ని ఏల దొంగిలించితిరని అడుగుతున్నాడు మరలా. యాకోబు గారి అది లాబాను గారికి తెలిసింది. యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెల్ని తీసుకుందివేమో అనుకుని భయపడుతున్నాయి. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడుదురో వారు బ్రతకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకుని లాబానుతో చెప్పును. రాహేలు వాటిని దొంగిలించిన యాకోబుకి అయ్యవలు తెస్తారా, ఏమన్నా ఆస్తులా పాస్తులా తీసుకుని రావడానికి, కానీ అవి వారికి ఆస్తులుగానే కనబడుతున్నాయి. ఎవరికి ప్రియులారా? లాబాను గారికి. ఏమండి, లాబాను గారికి ఆస్తులుగా కనబడ. 30 వచ్చును. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్ళిన కానీ అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళును. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుని ఉండును. కాగా లాబాను ఆ గుడారమందును తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో నిట్లని మండిపడి, నన్ను తరమనేలా, నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి, నీవు నా సమస్త సామాగ్రి తడివి చూసిన తర్వాత నీ ఇంట వస్తువులన్నిట్లో ఏది దొరుకును? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఎట్లా తెచ్చిపెట్టుము, వారు మన ఉభయుల మధ్య తీర్పు తీర్చుదురు. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెనైనను మేకనైనను ఈచుకొని పోలేదు, నీ మంద పొట్టేల నేను తినలేదు. దుష్టమృగముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. ఏమండి, మంచివారు చేసేటువంటి పని ఇది ప్రియులారా. ఏమండి, ఇతరులకి ఏమండి ఇతరులది నష్టపోతే వీళ్ళది ఇచ్చి అయినా నష్టాన్ని పూడ్చుకుంటారేమో, కానీ ఎదుటి వారిని నష్టపడాల్సినటువంటి లక్షణం మన యాకోబు గారిది అన్నట్టుగా మనకు కనపడుతుంది. దుష్టమృగము చేత చేల్చబడిన దాన్ని యొద్దకు తేక నష్టము నేనే కూర్చుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానిని, రాత్రి యందు దొంగిలింపబడిన దానిని నేనే నా యొద్ద పుచ్చుకుంటుని. నేను ఎలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచునకును నేను క్షీణించిపోతుని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేసిన 20 సంవత్సరాలు చేశాను కదా. ఇలాంటిది ఏదో చిన్న వాటిని తీసుకుని వెళ్ళడానికి నేను అలాంటి మనసు నాకు ఎందుకు ఉంటుందని యాకోబు తన వాస్తవాలను బయటికి పెడుతున్నాడు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకుకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండాలని నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించిన నేను లాబానుతో ఏం చేశాడటండి, దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూసి, నా చేతుల కష్టమును, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ప్రియులారా ఇది. ఏమండి, మన చేతులతో కష్టపడి, సొంతంగా కష్టపడి పని చేసుకుని ఆహారాన్ని భుజించాలన్నదే పౌలు గారు పెట్టినటువంటి నిర్ణయం ప్రియులారా. ఇలాగా యాకోబు ఇక్కడ ఎలాగైతే తన సొంత చేతులతో ప్రయాసంతో కష్టంతో పనిచేసి ఎలాగైతే బ్రతికాడో, సేమ్ ఇదే మన పౌలు గారిలో కనబడుతూ ఉంటుంటుందండి. చాలామంది భక్తిపరుల్లో కనబడుతూ ఉంటుంటుంది. కనుక నేడు నీలో నాలో కూడా ఈ విధానం మనకు కనబడుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం కష్టపడి పనులు చేసుకుంటూ ఉంటామో పిల్లల, ఇతరుల మీద మనము ఆధారపడము, దేవుని మీద మనం ఆధారపడుతూ ఉంటుంటాం. సరే, ఇక లాబాను గారు ఏమంటున్నారో ఆ మాటలోనికి వెళ్ళిపోదాం. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలను వీరు కనిన కుమారులనైనను నేడు నేను ఏమి చేయగలను? కావున నేనును నీవును నిబంధన చేసుకుందాం, రమ్ము, నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని యాకోబుతో ఉత్తరమీయగా. యాకోబు ఒక రాయిని తీసుకుని దానిని స్తంభంగా నిలబెట్టును. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పగా వారు వెళ్ళి తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. లాబాను దానికి యగర్ షహదోత అని పేరు పెట్టును, అయితే యాకోబు దానికి గలేదని పేరు పెట్టును. లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని
నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పెను. ఏమండి కా నాకును నీకును మధ్య సాక్షిగా ఉండినని చెప్పి, మరియు మనము ఒకరికొకరు దూరంగా ఉండక యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టినని చెప్పిన కనుక దానికి మిస్పాను పేరు పెట్టును. ఏమండి అంతటా లాబాను, నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకొనును చూడుము, మన యొద్ద ఎవరునూ లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి. వీళ్ళిద్దరూ కలిసి ఎవరిని సాక్షిగా పెట్టుకుంటున్నారంటే దేవుణ్ణి సాక్షిగా పెట్టుకుంటున్నట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. మరియు లాబాను, నాకును నీకును మధ్య నేను నిలిపిన ఈ స్తంభము చూడుము, ఈ కుప్ప చూడుము, హాని చేయవలని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకుండా ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము. అంటే వాళ్ళిద్దరికీ ఇదివరకు మరి ఎన్నో ఇబ్బందులు సమస్యలు తలెత్తున్నాయి కదా, ఇక మీదట ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా ఉండడానికి వారి మధ్య వారికి వీరికి కొన్ని సాక్ష్యాలుగా మరి కుప్పలను రాళ్ళను ఏమంటే సాక్షులుగా పెట్టుకుని సరిహద్దులు పెట్టుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు. ఏమంటే ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు. ఏమండి లాబాను గారి తండ్రి గారు కూడా దేవుడుగా ఉన్నాడు. కానీ అదే క్షమించండి, అబ్రహాము దేవుడును నాహోరు దేవుడు అని అంటున్నాడు. దేవుడు కూడాను దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చినని చెప్పును. అప్పుడు యాకోబు తన తండ్రి అని ఇస్సాకుకు భయపడిన దేవుని తోడని ప్రమాణించి వాళ్ళిద్దరు కూడా నీ తండ్రి నా తండ్రి మన ఇద్దరు తండ్రులకి దేవుడు ఎవరనంటే ఆ తండ్రి నీకు నాకు సాక్షిగా ఉంటాడని ఇక్కడ మరి మామ అల్లుళ్ళు ఎరువురు కూడా మరి ప్రమాణం చేసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి అంతయు వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు ఏం ప్రియులారా, తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయి ముద్దు పెట్టుకుని అంటే ప్రేమతో వారిని పంపించాడు. ప్రియులారా, పుట్టింటి నుంచి పంపించేటప్పుడు ప్రేమతోనే వారిని సాగనంపించాలి. పుట్టిల్లు ఏది ప్రజెంట్కి వారి కొండ వారు ఉన్నటువంటి స్థలమే పుట్టిల్లుగా భావించి వారిని ముద్దు పెట్టుకుని వారిని దీవించి మరి అది లాబాను గారు తన కుమార్తెలను మరి తన అల్లులను పంపించినట్లుగా మనకి సెలవిస్తుంది. ఏమండి 32వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుని నేటి అనుదిన బైబిల్ పఠనాన్ని ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఇది మనకి 31వ అధ్యాయ సారాంశంలో మరి యాకోబు గారు మరి సిరియా దేశం నుంచి మరలా పద్దరామ నుంచి మరి కనాను దేశానికి వెళ్ళే ప్రయత్నంలో జరిగినటువంటి సందర్భాలని సన్నివేశాలని కొన్ని టూకీగా మనం ఆలోచించేస్తాం కదా ప్రియులారా. మరి కొన్ని సందర్భాలను మనం చదివేసి ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. 32వ అధ్యాయాన్ని కూడా ఈ సందర్భంలో చదువుకుందాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఏమండి దేవుడు తన సంకల్పాన్ని అంతటినీ తెలియజేసుకునే సందర్భంలో ఇప్పుడు దేవదూతను ఎదుర్కొన్నాడు. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయిము అని పేరు పెట్టిన. మహానాయిము అనగా ప్రియులారా 2 సేనలని వ్రాయబడింది. చదువుదాం. యాకోబు ఎదోము దేశమున అనగా సేయూరు దేశమునున్న తన సహోదరుడైన యాసావు నొద్దకు దూతలను తనకంటే ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏసావుతో ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. 20 సంవత్సరాలు తల్లి తండ్రుల దగ్గర నుంచి నేను వెళ్ళిపోయాను కదా అన్నయ్య. ఇప్పుడు నేను లాబాను వద్ద నివసించాను. ఇప్పుడు నాకేమున్నాయంటే నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీలు కలరు. నీ కటాక్షము నా యందు కలిగినట్లును నా ప్రభువునకిది తెలియజేయనంపితేనని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించును. అంటే కొంతమందిని మరి యాసావు గారి దగ్గరికి యాకోబు గారు దూతలను పంపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. 6వ వచనం. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాసావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనుచున్నాడని చెప్పగా. ఏమండి అతను ఎంతమందితో వస్తున్నాడట? 400 మందితో నీ అన్న వస్తున్నాడు, నిన్ను ఎదుర్కొని వస్తున్నాడంటే యాకోబు ఏం చేశాడు? ఇప్పుడు భయపడ్డాను గల కారణం ఏంటి?
తన దగ్గర ఉన్నటువంటి మందలు, గొర్రెలు వీటన్నిటిని విస్తరించినటువంటి తర్వాత దేవునితో ఒక వాగ్దానం చేశారు ఆయన. ఏమని? నాకు ఇచ్చిన వాటిలో నీకు నేను 10వ వంతు ఇస్తానని దేవునితో ఒక వాగ్దానం చేసుకున్నాడు ఆయన. ఎక్కడది? 28వ అధ్యాయము 22వ వచనం చదువుదాం చూడండి పిల్లలు. 28వ అధ్యాయం 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. 10వ వంతు. ఇన్ని వంతులు సంపాదించుకున్న తర్వాత ఆయన 10వ వంతు ఇచ్చినటువంటి సందర్భం మనం ఇక్కడ దాకా చదువుకోలేదు. ఒకవేళ ఇచ్చుంటే కనుక మనం సరి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు వంతులన్నీ ఎవరికి పంపిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది? యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపులు తప్పించుకుని పోవుననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించును. అంటే ఒక గుంపుని చంపేస్తే మరో గుంపు ద్వారాగా నేను బయటికి వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ మరి ఆయనకి యాకోబు గారికి వచ్చింది. ఎంతైనా ఇతని తెలివితేటలు, ఈయన యొక్క ఆలోచనలు, ఈయన యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా చాలా ఆశ్చర్యచకితంగా ఉంటాయి ప్రియులారా. ప్రమాదాన్ని గుర్తిస్తున్నారు ఆయన. ఒకవేళ నా అన్న కోపంతో ఉండే నన్ను చంపితే పరిస్థితి ఏమవుతుంది? తనను తాను కాపాడుకునేటువంటి ఆలోచనలు నిజంగా వాస్తవం ప్రియులారా. ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. దైవంతో ఉంటున్న, దైవంలో మనం ఉంటున్న కొన్ని ఆలోచనలు మనం గ్రహిస్తూ ఉండాలి. ఏమంటే అలా యాకోబు చూడండి. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు మేలు చేసేదని నాతో చెప్పిన దేవని ఏమంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. దేవునితో మనవి చేసుకుంటున్నట్లు కనబడుతుంది. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను, సమస్తమైన సత్యమునకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన యాసావు చేతుల నుండి దయచేసి నన్ను రక్షింపుము. చేతుకర్రతో మాత్రమే యోర్దాను దాటాడండి ముందు వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎంతమందితో వస్తున్నాడు? చక్కగా బోడని గొర్రెలు, గొడ్లతో వీటన్నిటితో వస్తుంటే ఇప్పుడు నా అన్నతో నాకు చిక్కొచ్చి పడ్డది. నా సహోదరుడైన యాసావు చేతిలోని దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమోని అతనికి భయపడుచున్నానెను. దేవునికి కాదా యాకోబును భయపడతంట? దేవునికి భయపడితే నువ్వు అన్నకు భయపడనవసరం లేదు. దేవుని వలన జరుగుతున్నటువంటి ఈ కార్యాలను బట్టి దేవునికి భయపడాలి. అవును ప్రియులారా, మనము కూడా తల్లికి భయపడినంత భయాన్ని, తండ్రికి భయపడినంత భయాన్ని, ఏమండి దైవానికి భయపడతానండి. ఈరోజు చాలామంది కుటుంబాలు, బిడ్డలు కూడా దీవించబడుతూ ఉంటారండి. కానీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి భయము దైవ భయం లేదు ప్రియులారా. కనుక మొదటి భయం మనం దైవ భయాన్ని కలిగి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. నేను నీకు తోడయుండి నిత్యముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రం ఇసుక వలన నీ సంతానం విస్తరింపజేస్తుందని సెలవిచ్చితివే అని వాగ్దానాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే నువ్వు కూడా దేవునికి భయపడి లోబడేవాడిగా ఉండాలి. ఎక్కడ లోబడనే విషయంగా మనకు కనబడుతుందంటే 10వ వంతు విషయంలో మనకి కనబడుతున్నట్లు కనబడుతుంది. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన యాసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకపోతులను 200 మేకపోతులను 20 అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేలను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను. ఏమండి ఇంకా ఎంత లిస్ట్ చెప్తున్నాడో చూడండి ఆయన. 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతకు అప్పగించి, మీరు మందకు ముందు నడిచి ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోడని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన యాసావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడువు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని అడిగిన ఎడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన యాసావు కొరకు పంపింపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించును. అట్లా అతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూసేదను. అతని ముఖాన్ని చూడాలంటే ముందు ఏం పంపించాలి?
కానుక పంపించాలి. అవును కదా! మనకు కూడా కానుక పంపించారనుకోండి, ఓహో! సమాధానంగా ఉంది, పరిస్థితులు బాగానే ఉన్నాయని మనం ఎలాగ ఎదుటివారిని బట్టి అర్థం చేసుకుంటామో, మన ప్రేమను ఎదుటివారి కానుక రూపంలో ఎలా కనబరుచుకుంటామో, ఇక్కడ కోపముతో ఉన్నటువంటి ఆయన కూడా తన అన్నని సమాధానపరుచుకోవాలనుకుంటున్నారు యాకోబు గారు. అతడు ఒకవేళ నన్ను కటాక్షించినని మీరు యాసావును చూసినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు, మీరు ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనక వచ్చుచున్నాడని చెప్పవలెననియు, రెండో వానికిని మూడో వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఎంతగా ఆలోచన చేస్తున్నాడో చూడండి. అంటే ఒకవేళ ప్రమాదం జరగకముందే ఆలోచన ఎంత గొప్పగా ఉండాలి ప్రియులారా. అవునండి, మన స్థానిక దైవ సేవకులు ఎప్పుడు కూడా భవిష్యత్తుని ఎలాగో ఆలోచన చేస్తారు. ఎదుటివారు ఏమనుకుంటారు, ఎలా అనుకుంటారు, అనుకుంటే దీనికి ఎలా దీన్ని ఎలా పరిష్కరించాలి, ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఈ సమస్యని ఎలా డీల్ చేయాలి, ఇంతమంది మనసుని ఎలా ఒప్పించాలి, వీళ్ళందరినీ సన్మార్గంలో ఎలా నడిపించాలి, దాని కొరకు ప్రయాసాలు పడుతూ ఉంటుంటారండి. ఒకవేళ ఏదైనా ముప్పు వస్తే, ఒకవేళ ఏదైనా ఎవరి దగ్గర నుంచి అన్న సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు యాకోబు చూడండి ఎలా డీల్ చేస్తున్నాడు ఇక్కడ. అతడు కానుకను ముందుగా పంపించి తన గుంపులలో ఆ రాత్రి అంతా కూడా నిలిచును. ఇప్పుడు చూడండి, ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవి దాటెను. ఏమండి, యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినది అంతా పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. వాళ్ళందరిని పంపించేశాడండి, ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయిన. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడిను. తాను అతని గెలవకుండడు చూసి తొడగూటి మీద అతను కొట్టినప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలును. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనయ్యనను. ఆయన నీ పేరేమని అడగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడైనా, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక మీదట నీ పేరు ఏమండి యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనను. అందుకు ఆయన, ఎందు నిమిత్తం నీవు నా పేరును అడుగుచున్నావు, అది చెప్పసక్యము కాదే, ఆ పేరు అడుగుతామని చెప్పి అతన్ని అక్కడ ఆశీర్వదించును. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూసేదను, ఆయన నా ప్రాణం దక్కిందని ఆ స్థలమునకు పెనియేలను పేరు పెట్టును. దేవునితో ముఖాముఖి ఈయన చూసిన కాడల్లా పేరు పెట్టడమే. ఏమండి, అను పేరు పెట్టును. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయిను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద నుండి తుంటినరము తినరని భవిష్యత్తు మాట ఒకటి ఇక్కడ వ్రాయబడింది. కనుక ఈ రీతిగా ప్రియులారా యాకోబు గారు మరి తన మామ దగ్గర నుంచి బయలుదేరి తన కనాను దేశానికి వస్తున్న సందర్భంలో తన అన్నని ఎదుర్కోవడానికి మరి ముందుగానే కొంత కానుక పంపించి గొర్రెలను, గొడ్లను, మరి ఒంటెలను ఇవన్నీ బహుమానాలుగా ఇస్తున్నట్లుగా తన అన్నని శాంతిపరచాలన్నట్లుగా తన అన్నని సమాధానపరచాలని, తన అన్నతో ఉండాలని, మరి ఈ ప్రేరణ అంతా కూడా తల్లి దగ్గర నుంచి కలిగిందని, తన ఆలోచన వలన కలిగింది కాదని నేడు మనకు అర్థమవుతుంది. కనుక మరి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనురాగ బంధం ఏ రీతిగా కొనసాగింది, ఎలా కొనసాగింది, రేపటి కాల సమయంలో మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ప్రియులారు. మరి ఇంతవరకు మరి ఈ చక్కనటువంటి రీతిలో ఈ కార్యాన్ని, ఈ దైవ కార్యాన్ని దేవుడు తన మహిమ నిమిత్తం కొనసాగించినందుకే మరి దేవత దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకునిచు, అలాగే ఈ యొక్క పరిచర్యను మరి చక్కటి తీర్మానంతో మనల్ని అందరినీ ముందుకు నడిపించినటువంటి ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకునిచు. ప్రియులారా, ఇక చివరగా మరి యొక్క పరిచర్యను వీక్షిస్తూ ప్రియులారా, మీరు కూడా ఈ యొక్క అనుదిన పరిచర్యలో ఈ పరిచర్యను వీక్షిస్తూ మీరు కూడా దైవికంగా అభివృద్ధి పొందుతున్నారని, ఆశీర్వదిస్తున్నారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ప్రియులారా, చివరిగా చిన్న ప్రార్థన చేసుకుని మరి నేటి అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, మీ మహిమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి చక్కనటువంటి రీతిలో ఆదికాండం అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని 29 నాయన 30, 31, 32 అధ్యాయాలు చదువుకోవడానికి మీరు చక్కటి సహాయాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. మరి ఈ 2 అధ్యాయాల ద్వారాగా యాకోబు గారి కుటుంబాన్ని మీరు మాకు పరిచయం చేశారు ప్రభు. నిన్నటి కాల సమయంలో రెబ్కా ఇస్సాకు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తారు. నేటి కాలంలో యాకోబు గారి కుటుంబాన్ని, లాబాను గారి కుటుంబం ద్వారాగా
వారి జీవితాల్లో జరిగినటువంటి కొన్ని విషాద ఛాయలు ఇదిగోనైనా వారి యొక్క అభివృద్ధి ఏ రీతిగా అభివృద్ధి చెందిందో, యాకోబు ఎంత పని చేశారో నాయన ఆ పని అంతటి విషయంలో మీరు ఆయనకి సహాయాన్ని ఎలాగ అందించారో, మరలా తిరిగి తన స్వదేశానికి కనాను దేశానికి వస్తున్నప్పుడు తన అన్న విషయంలో ఎలా సమాధానం పడడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడో, సమాధానాన్ని ఎలా వెతుకుతున్నాడో ప్రభు ఇంతసేపు లేఖనానుసారంగా ఆత్మానుసారంగా నాతో మాతో ఉండినని యొక్క పరిచర్యను మీ నామ మహిమార్థమై జరిగించినందులకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు ఈ కార్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంత సమయాన్నైతే కాలాన్ని అయితే హెచ్చించు ప్రభు అని ఒక పరిచర్యలు ముందుకు వెళ్ళారో రెట్టింపు ప్రతిఫలాన్ని నీ బిడ్డలకు దయచేయండి. అలాగేనని ఎంతవరకు నని ఒక పరిచర్య మీకు మహిమకరంగా మాకును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మలిచినందులకే మార్చినందులకే జరిగించినందులకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభు మీ పాదసన్నిధిలో మరొక పర్యాయం తండ్రి ఇటు రీతిగా నాయన పరిచర్య చేయడానికి నాయన సేవ చేయడానికి మీరు నాకు చక్కటి నాయన సహాయాన్ని అనుగ్రహిస్తారని సమయాన్ని ఇస్తారని ఆశిస్తూ తండ్రి మరొక పర్యాయం మీ పాదల సన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకుని పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమని నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనలో మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు ప్రియులారా.